వింజమూరు మండలంలో అభివృద్ధి పనులకు వైసీపీ నేతలు నిరంతరం అడ్డుపడుతూ మండల అభివృద్ధిని గాలికొదిలేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకులు సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. ఈ రోజు జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పలు అభివృద్ధి అంశాలపై చర్చిస్తూ ఉండగా వైసీపీ ఎంపీటీసీ పల్లాల కొండారెడ్డి అడ్డుపడుతూ సమావేశంలో గందరగోళం సృష్టించడం ఎంతవరకు సబబని ఆయన మండిపడ్డారు. మండల అభివృద్ధికి 1,50,00,000 రూపాయలతో తీర్మానం కూడా జరిగిందని, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎంపీపీ వనిపంట హైమావతి, మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి గత నెల 5వ తేదీ ఏర్పడినటువంటి వింజమూరు మండల ఎంపీపీ గారి ఆధ్వర్యంలో మండల మొదటి సర్వసాధారణ సమావేశం జరగడమైనది. గత 4 సంవత్సరాలుగా ఈ మండల సర్వసభ్య సమావేశాలు అనేక ఒడిదుడుకులకు లోనై ఇబ్బంది పడుతూ వస్తూ ఈ రోజుటికి ప్రక్షాళన జరగడం జరిగింది. ఈరోజు మొత్తం మండలంలో 12 మంది ఎంపీటీసీలు, ఒక కోఆప్షన్ సభ్యులు ఉండగా అందులో 11 మంది ఎంపీటీసీలు, ఒక్క కోఆప్షన్ సభ్యులు సమావేశానికి హాజరు కావడం జరిగినది. ఈ సమావేశంలో ఎంపీపీ గారి ఆధ్వర్యంలో 40 సంవత్సరాల నుంచి కూడా పట్టించుకోనటువంటి ఊరి డ్రైనేజ్ వ్యవస్థని మరియు రోడ్ల వ్యవస్థని అన్ని 12 సెగ్మెంట్లని కలుపుకొని సుమారు 2.5 కోటి బడ్జెట్తో మేము ఈ సమావేశాన్ని పెట్టి అధికారుల సమీక్ష జరుగుతుంటే ప్రతిపక్షం వారికి భయం పుట్టుకొస్తుంది. రోజు ఎక్కడ వీళ్ళు ఈ పనులను చేస్తే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మనకు జనాలు ఓట్లేరనేటువంటి ఉద్దేశంతో సభని అడ్డుకొని సభని నిర్వీర్యం చేసి పనులు జరగకుండా, అభివృద్ధిని జరగకుండా ఆపేయాలనేటువంటి సదుద్దేశంతో వచ్చి అనేక గలభాలు చేయడము ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఏది ఏమైనట్టుకీ ధర్మం గెలిచి 6 ఎంపీటీసీలు వ్యతిరేకించినప్పటికీ 5 ఎంపీటీసీలు, ఒక కోఆప్షన్ సభ్యులు ఎంపీపీ గారి కాస్టింగ్ ఓటుతో మేము ఈ సమావేశంలో పెట్టినటువంటి తీర్మానాలన్నింటినీ పాస్ చేయడం జరిగింది. రేపటి నుండి ఈ సమావేశాల్లో మొదటి గుర్తుపెట్టుకోండి, రేపే మొదటి శంకుస్థాపన. మన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు ఇదివరకే చెప్పాను, వింజమూరు డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం ప్రక్షాళన చేయడానికి సుమారు 10 కోట్ల ఎస్టిమేషన్తో బ్లూ ప్రింట్ వేపించున్నారు. అందులో భాగంగా రేపు మొదటి కోటి మొదటి అడుగు. రేపు ఉదయం 9 గంటలకి మన వింజమూరు ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ దగ్గర నుండి సిద్ధార్థ నగర్ వరకు ఒక పెద్ద డ్రైనేజ్ వ్యవస్థకి రేపు 9 గంటలకి శంకుస్థాపన కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ఆయన నుడావారి ద్వారా 87 లక్షలు, మండల గ్రాంట్ నుంచి 30 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ నిధులతో రేపు ఉదయం 9 గంటలకి శంకుస్థాపన చేస్తున్నారు. ప్రజలందరూ కూడా వింజమూరు అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళందరూ కూడా ఈ రేపు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చి మా శంకుస్థాపన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా అన్ని ప్రాంతాలను కూడా డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ మెయిన్ రోడ్డుకు తీసుకొచ్చే విధంగా మేము ప్లాన్గా ఈ 2.5 కోటితో నిధులతో రోడ్లు, డ్రైనేజీ మరియు వాటర్ సోర్సెస్, బోర్లు ఎక్కడ ఏది అవసరమైతే అవన్నీ కూడా తీర్మానాల్లో ప్రవేశపెట్టున్నాము. రమారమి 70 వర్కులు ఈ సమావేశంలో మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా రేపటి నుండి వరుసగా మా ఎమ్మెల్యే గారి టైం ఇచ్చిన వెంటనే ఒక్కొక్క శంకుస్థాపన ప్రారంభిస్తూ మేము ఈ డెవలప్మెంట్ చేస్తూ పోతున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకొని ఏ పార్టీని ఆదరించాలి, ఎవరిని ఆదరించాలి, ఎటువంటి నాయకులను తీసుకొచ్చుకోవాలి అనేది భవిష్యత్తు కాలంలో ఆలోచించి ఒకసారి రేపు మీరు వేసే ఓటు ఇవన్నీ కూడా ఆలోచించి వేస్తారని చెప్పి మనవి చేసుకుంటూ నమస్కారం చేస్తున్నాను. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు.
100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.